నేను కనపడకూడదు అని నువ్వు, నీ జ్ఞాపకాలు వద్దు అని నేను డిసైడ్ అయ్యాక ఈ ప్రేమ సంకెళ్ళు నాకెందుకు? ఇన్ని రోజులుగా నన్ను నేను బంధించుకున్న నీ గుర్తుల్ని నీకే ఇచ్చేస్తున్నాను. ఇవిగో నువ్వు నాకు రాసిన లవ్ లెటర్స్. అప్పట్లో వీటిని చదువుతుంటే కళ్ళు మూసుకుపోయిన నా మనసుకి నీ ప్రేమ కనిపించేది. ఇప్పుడు వీటిని చదువుతుంటే నీ నటన గుర్తొస్తుంది. ఈ అక్షరాల్లో ఉన్న గొప్పతనం నీ వ్యక్తిత్వంలో లేదని అర్థమైంది. నేను లేనిదే నీ ప్రపంచం లేదని బ్లడ్తో సైన్ చేసి మరీ ఇచ్చావు కదా. ఇదిగో నీ అబద్ధపు ప్రపంచాన్ని నీ దగ్గరే పెట్టుకో. నీలాంటి ఈగోయిస్ట్ని ప్రేమించడం అంటే ఎడారిలో వాన కోసం ఎదురు చూడడం లాంటిదని ఇప్పటికి అర్థమైంది. ఎడారిలో నీళ్లు దొరకవు, నీ దగ్గర ప్రేమ ఉండదు. నాది కూడా సేమ్ ఫీలింగ్. 2025 ఫిబ్రవరి 14 ఆ రోజు నైట్ నేను నిన్ను చాచి చంపదెబ్బ కొట్టకుండా ఉండాల్సింది. ఇన్ని రోజులకి తిరిగి ఆ నొప్పి నాకే పుడుతుందని అప్పుడు నాకు తెలియలేదు. అదే ఫిబ్రవరి 18 నీ దిష్టి బొమ్మని చెప్పుతో కొడుతుంటే నేను అడ్డుపడకుండా ఉండుంటే ఇక్కడి దాకా వచ్చేదే కాదు. మార్చ్ 1, 2025 నేను నిన్ను కాపాడకుండా ఉండాల్సిందే. ఆ రోజు కాపాడింది ఈ రోజు నన్ను నేను శిక్షించుకోవడానికని తెలుసుకోలేకపోయాను. ఏప్రిల్ 1 నీ మీద ప్రేమ పుట్టి నేను ఏప్రిల్ ఫూల్ అయిన రోజు. సేమ్, నేను కూడా నిన్ను ప్రేమించి లవ్ ఫూల్ అయ్యాను. ఇదిగో వీళ్ళు లవ్ డివోర్స్ తీసుకుంటున్నారా, వీళ్ళ స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటున్నారా? నాకు అదే అర్థం కావడం లేదు బాసు. ఒకప్పుడు జ్ఞాపకాల్ని పంచుకున్నాం, ఇప్పుడు ఆ జ్ఞాపకాల తాలూకు గాయాల్ని పంచుకుంటున్నాం. అప్పుడు మన మధ్య మౌనం ఉన్నా ప్రేమ వినిపించేది. ఇప్పుడు మనం ఎంత అరిచి గోల చేసినా ఆ సౌండ్స్ వెనకున్న శూన్యం కనిపిస్తుంది. ఇంకేంటి, లవ్ డైవర్స్ తీసుకున్నట్టేగా? హ్యాపీయే కదా? నువ్వు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే. గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఇప్పటికైనా వీడి ఈగో పక్కన పెట్టి నిజం చెప్తాడేమో అనుకుంటే చెప్పట్లేదు. నా ప్రేమ వద్దనే ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. తన విషయంలో కార్తీక్ చెప్పింది కరెక్టేనా? కార్తీక చెప్పినట్టు తనది అలాంటి క్యారెక్టరే అనుకుంటా.